నీ శరీరానికి వస్త్రములు ఎంత అవసరమో, అదే నీ ఆధ్యాత్మిక జీవితానికి కూడా ప్రార్థనతో పాటు పరిశుద్ధాత్మ అనే వస్త్రం కూడా అంతే అవసరం. మనం ప్రార్థించేటప్పుడు పరిశుద్ధాత్మ మనలో పనిచేయకపోతే దేవుడు ఎలా మాట్లాడతారు మనతో? మాట్లాడలేరు కదా! అయితే ఈరోజే యేసయ్యతో మరింత సహవాసం కలిగి ఆయన్ని వేడుకుందాం. తప్పకుండా మనల్ని అందరినీ దీవించి దీవిస్తాడు. ఈ లోకంలో ఉండేది ఎప్పుడూ శారీరక సంతోషాలే. కానీ మనం ఎప్పుడైతే పరిశుద్ధ ఆత్మ అనే ఆనందం ఎప్పుడు అనుభవిస్తామో అప్పుడు దేవుడు తప్పకుండా మనల్ని ఉన్నతమైన స్థానాలు నిలబెడతాడు. అలాగే సియోను అనే యెరూషలేములో మనల్ని నివాస యోగ్యులుగా చేస్తాడు. అపోస్తుల కార్యములు 20వ అధ్యాయము 28వ వచనము.